పిఆర్టీయూటీఎస్ మహిళా టీచర్స్ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్లో శనివారం పిఆర్టీయూటీఎస్ మహిళా టీచర్స్ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలను సాంప్రదాయ పాటలతో పాడుతూ గోరింటాకును ప్రత్యేకంగా తయారు చేసి పాఠశాలలోని మహిళా టీచర్లు ఒకరికొకరు గోరింటాకుతో అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మాన్ని చల్లబరుస్తుందని, గోరింటాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయని తెలిపారు. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన మహిళలు ఎంతగానో ఇష్టపడతారని అన్నారు. చింది కొమ్మాలే కుండ మురిపాల అరచేత మొక్కతొడిగింది ఇంచక్క పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్యే పేరంటానికి కలకాలం రక్ష గోరింటాకు చింది. పిఆర్టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల పీజీహెచ్ఎంలో మా పిఆర్టీ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు. మరి గోరింటాకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. గోరింటాకు విశిష్టత ఏమిటంటే, అసలు ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనము ఎండాకాలం తర్వాత వర్షాకాలం మనకి స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకు ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసంలో ఎక్కువగా వేడి నుండి మళ్ళీ మనకు చల్లబడేసరికి రోగాల బారిన ఎక్కువ పడుతున్నాం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటాము. మరి ముఖ్యంగా మహిళలకు ఇది ఆరోగ్యంగా కానీ అందంగా కానీ ఇది మనకు సహాయం చేస్తుంది. మరి ఈ గోరింటాకును చూసుకున్నట్లయితే అది ఆకు కానీ దాని కాయ కానీ మనకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. గోరింటాకు మహిళలకి గర్భాశయంలో ఉన్న మనకి ఏదైనా డిసీజెస్ రోగం వచ్చినప్పుడు కూడా దీన్ని మనకు ఇక్కడ ఉండే అరచేతికి ఉండి ఆడవాళ్ళకి గర్భాశయంలో ఉండేదానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది. కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుంది గోరింటాకు. అంతేకాకుండా వ్యవసాయదారులు ఇప్పుడు మనకు పంట పొలాలకు ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తారు కాబట్టి వాళ్ళకు బురదలో పనిచేస్తుంటారు. ఆ పని చేసినప్పుడు వాళ్ళకు అంత చేతులు గోళ్ళు కానీ పుచ్చిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళు దాని నుండి ఉపశమనంగా ఉంటుంది. దానికి వాళ్ళకి అంటే ఈ చల్లగా ఉంటుంది కాబట్టి వారు దాని నుంచి కొంచెం కాపాడుకోవడానికి ఉంటుంది. కాబట్టి గోరింటాకు ప్రతి సంవత్సరము పెట్టుకుంటాము. అదే కాకుండా మేము ఒక ఉపాధ్యాయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మేము స్కూళ్ళల్లో కానీ మరి ఇక్కడ కానీ ప్రతి సంవత్సరం చేస్తుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.